హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వైతం. యాక్చువల్గా ఈ వీడియో మెయిన్గా నేను సాధించేశాను, పొడిసేశాను, చించేశాను, జయించేశాను, ఉద్ధరించేశాను, బంగ్లాలో బౌలర్లని కొనేశాను అని చెప్పి అంటుంటారు కదా. వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ ఉద్దేశం ఈ వీడియో చిత్రీకరించబడుతుంది. మెయిన్గా ఈ వీడియో అందరికీ ఉపయోగపడేదైనా కానీ యాక్చువల్గా మెయిన్గా వీళ్ళ కోసమే ఈ వీడియో చిత్రీకరించబడుతుంది. అంటే ఈ వీడియోకి మెయిన్ టాపిక్ ఏంటంటే వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. అఫ్కోర్స్ ఈ విషయం గురించి చాలామంది ఆల్రెడీ డిస్కస్ చేశారు అని నాకు బాగా తెలుసు. బట్ యాక్చువల్గా నా యొక్క ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుందని మీకు అందరికీ తెలుసు. సో నేను యాక్చువల్గా ఇంతకుముందు చెప్పే మరి భగవద్గీత బాగా చెప్తున్నాను అనుకో, మీకు బోర్ కొట్టచ్చు. కనుక నేను ఈ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని ఆధారంగా మీకు ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకునే వాళ్ళు ధన్యులు, అర్థం చేసుకోలేని వాళ్ళు వాళ్ళ అజ్ఞానానికి మనం జాలిపడ్డం తప్ప అంతకుమించి మనం చేసేదేం లేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం అంతే అని మనం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విషయానికి వస్తే యాక్చువల్గా మా ఆఫీస్లో ఒకసారి నేను మా బాస్తో కలిసి లంచ్కి క్యాఫ్టేరియాకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనరల్గా నేను ఎవరితో కలవను, బికాస్ నేను స్పిరిచువలిస్ట్ కదా. స్పిరిచువల్ బెనిఫిట్స్ని ఆశపడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం ఈ విశ్వంలో చాలామంది మెటీరియల్ బెనిఫిట్స్ వెనకాల పరిగెత్తే వాళ్ళే. కొద్దిమంది అంటే 100-20 మంది మెటీరియల్ బెనిఫిట్స్ వెనకాల పరిగెత్తే ఓన్లీ 20% మాత్రమే స్పిరిచువల్ బెనిఫిట్స్ వెనకాల పరిగెత్తారు అనమాట. నేను ఆ 20 మెంబర్స్లో ఒకరిని అనమాట. సో నాలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి నాకు దొరికితేనే నేను ఆటోమేటిక్గా వాళ్ళతో కలిసి మింగిల్ అయ్యి మూవ్ అవ్వడం. అలా కాకుండా ఓన్లీ మెటీరియల్ బెనిఫిట్స్ కోసం ఆశపడే వ్యక్తులు అయితే ఓకే, టచ్ మై నాట్ బాగానే. కనుక నేను జనరల్గా ఎవరితో కలవను. సో ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా నేను మా బాస్తో కలిసి క్యాఫ్టేరియాకి, అంటే మా ఆఫీస్ నుంచి క్యాఫ్టేరియా ఆల్మోస్ట్ 5 minutes నడచాలి ఆఫీస్ లోపలే. సో అలా వెళ్తూ ఉంటే ఆయన పక్కగా నేను నడుస్తున్నాను, నా పక్క ఆయన నడుస్తున్నాను. ఇద్దరు వెళ్తుంటే ఆయన సైలెంట్గా నడుస్తున్నాను, నేను సైలెంట్గా నడుస్తున్నాను. ఎంతసేపు అయినా సైలెంట్గా నడిచేకి వస్తుంది. ఏదో ఆ సైలెన్స్ బ్రేక్ చేయాలని ఉద్దేశంతో నేను ఆయన చుమ్మా ఊరికి అడిగాను, మీరు నాన్ వెజిటేరియన్? ఆయన ఎస్ నేను పక్కా నాన్ వెజిటేరియన్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏదో ఒకటి అడగాలి కదా, అందుకోసమని ఆయన మీరు అడిగాడు. నేను ప్యూర్ వెజిటేరియన్ చెప్పాను. అంటే ఇక్కడ 2 ఆపోజిట్ వాళ్ళు, ఆయన ప్యూర్ నాన్ వెజిటేరియన్, నేను ప్యూర్ వెజిటేరియన్. సో నేను ఎప్పుడైతే ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పానో ఆయన ఉండబట్టలేక ఊరికి కామెంట్ చేశాడు, అయితే మీరు ఇంకో 50 సంవత్సరాలు ఎక్కువ పోతారన్నమాట. నేను దానికి ఇచ్చిన సమాధానం, ఇంకో 50 ఏళ్ళు ఎక్కువ పోతే ఏమి, 500 సంవత్సరాలు ఎక్కువ పోతే ఏమి, వాళ్ళు ఇప్పుడు పోయినా ఏమి పెద్ద డిఫరెన్స్ ఇలా అంతా ఉన్నాయి. ఆయనకు అర్థం కాదండి అన్నాడు. చెప్పేదంటే ఇంకో 50 ఏళ్ళు బతికినా ఎక్స్ట్రాగా, ఇంకో 500 సంవత్సరాలు బతికినా, ఇప్పుడే పోయినా దర్ ఇస్ నో డిఫరెన్స్, అంతా ఒకటే అని చెప్పాను. అది ఎలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారని అడిగాడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకే చూపిస్తూ, మీరు నేను ఉన్న పలంగా ఉన్నట్టుండి ఇలాగ ఇప్పుడే చచ్చిపోయాను అనుకోండి, ప్రపంచం ఏమన్నా ఆగిపోద్దా? దాంట్ వెనకాల పోద్దా ప్రపంచం? ఏమీ లేదు. మనం ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రపంచానికి ఏం నష్టం, ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. సో మనం ఉన్నా లేకపోయినా దేర్ ఇస్ నో డిఫరెన్స్ టు దిస్ వన్. సో அதனால 50 ఏళ్ళు ఎక్కువ పోతే ఏమి, 500 ఏళ్ళు ఎక్కువ పోతాయి, ఏమి డిఫరెన్స్ లేదు అంటే దాని అర్థం ఈ బతుకు అర్థం లేదని అన్నాడు. అఫ్కోర్స్ బతుకు అర్థం లేనిది యథార్థమే. బట్ యాక్చువల్గా చెప్పాలంటే మనము ఈ జన్మ ఎత్తామంటే ఈ జన్మకి ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా జన్మకి దేవుడు ఇవ్వడు.
దేవుడు మనకి జన్మ ఇచ్చాడంటే ఈ జన్మలో మనం పరిపూర్ణ చేయాల్సిన విషయం మీద పెండింగ్ ఉండదు, ఆ విషయాన్ని మనం పరిపూర్ణ చేయాలి. సో ఇంకోటి, మానవ జన్మ అనేది ఉండే 24 లక్షల జన్మల్లో అత్యుత్తమమైన జన్మ. ఈ జన్మలో మనకు మోక్షాన్ని తెచ్చుకునేకి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అలా చెబుతూ మనం చచ్చే లోపల ఏదో ఒకటి సాధించాలి. ఈ ప్రపంచానికి ఏదో ఒకటి మనం ఉద్ధరించాలి. ఈ ప్రపంచానికి ఏదైనా మనం ఉండే లేకపోయినా ఈ ప్రపంచం మనల్ని గుర్తుపెట్టుకునే మనం ఈ ప్రపంచానికి ఏదైనా చేయగలిగినప్పుడే ఈ జన్మకి అర్థం. అది లేనప్పుడు ఈ జన్మకి అర్థమే లేదు. అదిలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తామని సింపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, మన తాతగారు తీసుకోండి. మన తాతలు ముత్తాతలు మనకన్నా ఎంతో సాధించారు, ఎన్నో చేసిండొచ్చు. కానీ వాళ్ళు చేసిన గొప్పతనాలు, వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు ఇప్పుడు ఎవరికైనా గుర్తున్నాయా? ఎవరికైనా తెలుసా? సో ఏమి తెలియదు. సో వాళ్ళు ఎంతో సాధించవచ్చు. అలాగే రేపు మనం కూడా 100 సంవత్సరాల తర్వాత మనం ఏం సాధించాము, ఏం ఉద్ధరించాము, ఏం చేసామో ఎవరికి గుర్తుంది. సో దీనివల్ల ఈ అర్థం ఏమైనా ఉందో, ఈ బతుకు అర్థం ఏమైందో అర్థం లేదు. అర్థం లేని బతుకులు వ్యర్థమే, ఉండే ఒకటి లేకపోయినా ఒకటి. సో మనం చచ్చే లోపల ఏదైనా సాధించాలి, ప్రపంచానికి మనం ఏదైనా ఇవ్వగలిగినప్పుడే ఈ జన్మకి సార్థకత అన్నది. ఆయన వెంటనే ఇంకేం చెప్పాలి తెలియదు. ఓకే, నేను ఈ జన్మకి 2 పిల్లల్ని ఇచ్చాను ఈ ప్రపంచానికి అని చెప్పేసి ఇంకేం చెప్పాలి తెలియక వడివిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సో రేపు నీ పిల్లల పరిస్థితి కూడా అంతే కదా అని చెప్పి అనబోయి ఎందుకులే పెద్దాను కదా వదిలేసాను. సో దీని అర్థం ఏంటి? అసలు మీకు ఇప్పుడు నేను చెప్పాల్సిన నా ముఖ్య ఉద్దేశం మీకు అర్థమైంది ఉంటాను. అంటే యాక్చువల్గా ఈ బతుకు అర్థం లేదని చనిపోమని కాదు నేను చెప్పడం నా ఉద్దేశం. యాక్చువల్లీ ఏంటంటే మనం పుట్టి చేతనైతే 10 మంది సహాయం చేద్దాం. చేత కాలేదనుకో సైలెంట్గా ఉందాం. సైలెంట్గా ఉండేదే మనం 10 మంది సహాయం చేయడం సమానం. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని మనకు తెలిసి ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడమే మనం వాళ్ళకి చేస్తే గొప్ప సహాయం అనమాట. కనుక చేత అయితే సహాయం చేయండి, చేత కాకపోతే సైలెంట్గా ఉండిపోండి. అంతే ప్రామిస్ చేసి యామార్చడం చేయకండి. యామార్చడం కూడా ద్రోహం అనమాట. అది ఎప్పుడు చేయండి. వీలైతే సహాయం చేయండి, వీళ్ళు కాబట్టి సైలెంట్ పడండి. వీళ్ళు సైలెంట్ ఉండడమే మనం వాళ్ళకి చేసే గొప్ప సహాయం అనమాట. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఏంటి అయినా మెటీరియల్ బెనిఫిట్స్ అంటాడు, స్పిరిచువల్ బెనిఫిట్స్ అంటాడు. ఎవరు ఎలా కనుక్కునేది? మనం మెటీరియల్ బెనిఫిట్స్కి చూసే వాళ్ళ కింద వస్తామా, స్పిరిచువల్ బెనిఫిట్స్ ఆశపడే వాళ్ళ కింద వస్తామా అనేది ఎలా తెలుస్తుంది అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెటీరియల్ బెనిఫిట్స్ ఎవరు ఆశపడతారు, స్పిరిచువల్ బెనిఫిట్స్ ఎవరు ఆశపడతారు అని కనుక్కోవడం ఎలాగానండి ఒక చిన్న ఎగ్జాంపుల్తో. సో మీరు టెంపుల్కి వెళ్తున్నప్పుడు చూస్తుంటారు, 100కి 8 టెంపుల్కి వెళ్ళిపోయేవాళ్ళు టెంపుల్లో దేవుని ముందు ఏం ప్రార్థిస్తారు? స్వామి నాకు అదివు, స్వామి నాకు ఇదివు, నా కోట్లు ఇవ్వు, నా కొడుకు ఇది, నా భార్యకి ఇది, నా అమ్మకి ఇది, మా ఆరోగ్యాన్ని కాపాడు, నన్ను కాపాడు. అంతే కదా, మ్యాక్సిమం ఇవే కోరుకుంటాను. స్వామి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, స్వామి నాకు మోక్షాన్ని ప్రసాదించు, స్వామి నాకు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు అని ఎంతమంది ప్రార్థిస్తారు? చాలా తక్కువ, 100కి 20 మంది కూడా లేదు. మ్యాక్సిమం కోరుకునేది స్వామి నాకు ఈ ప్రాబ్లం ఉన్నాయి, ఈ ప్రాబ్లం సాధించు, నాకు 10 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, నాకు 12 కొప్పలు కొనాలి, 4 పిల్లలు కావాలి. ఇట్లాంటి పనికి మళ్ళీ చెత్త కోరికలు కోరుతారు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, ఏదైనా కష్టకాలం దాన్ని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు, మోక్షాన్ని ప్రసాదించు అని ఎంతమంది కోరుకుంటారు? ఇలా కోరుకునే వాళ్ళే నిజమైన స్పిరిచువల్ బెనిఫిట్స్కి ఆశపడే స్పిరిచువలిస్ట్ అనమాట. వీళ్ళ వాళ్ళంతా మెటీరియలిస్టిక్ ఫెలోస్. సో వీరందరూ స్పిరిచువల్ బెనిఫిట్స్ ఆశపడే స్పిరిచువలిస్ట్గా మారాలని కోరుకుంటూ వీలైతే ఇతరులకు సహాయం చేయండి, వీలు కాకపోతే సైలెంట్గా ఉంటుంది.
అదే మీరు వారికి చేసే గొప్ప సహాయమని మరొకసారి మీకు అందరికీ పేరు పేరున విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. We'll see in our next video. Thank you.